ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరలా ఈరోజు ఈ ఉదయకాంతి సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం దేవుడు ఇచ్చిన అవకాశానికై వందనాలు, స్తోత్రాలు ప్రభువుకు చెల్లిస్తూ మిమ్మల్ని ఎంతగానో సంతోషింపచేయాలని మరొకసారి దేవుని యొక్క మాటల చేత మిమ్మల్ని బలపరచాలని ఆశపడ్డాను. ప్రియులారా, కొద్ది రోజుల నుంచి కొంచెము పనులు పాటలు ఉన్న కారణంగా నేను యూట్యూబ్లో వాక్యం చెప్పలేక రాలేకున్నాను. దేవుడు మరలా బలపరిచి స్థిరపరిచి మీ మధ్యకు ఈ రోజున మరలా నడిపించిన మహాదేవునికి ఘనమైన స్తోత్రాల వందనాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభు పేరిట నేను ఎంతో సంతోషిస్తున్నానండి. ఈ దినం వాగ్దానంతో మనము ముందుకెళ్దాం. దేవుడు చేసిన మేలును బట్టి మార్చి నెల మొదటి రోజున ప్రభు చిత్తాన్ని కనుగొని మనము వెళ్ళనే ఉంటున్నాం. ప్రియులారా, చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ, దయా, కనికరం గల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ దేవా, నా తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్మకముగా కార్యాంతరాలు చేయవాడు. గత కాలం మొదలుకొనినైనా ఈ రోజు వరకు మీ కృప, మీ దయ, మీ కనికరం నీ దాసుని మీద, నా తండ్రి, నీ దాసురాల మీద, ప్రభువాని పిల్లల మీద కొమ్మరించి బలపరిచి ఆశీర్వదించి ఘనంగా రమ్యంగా జరిగించి నైనా పోయిన మాసమంతా దీవించి మరలానైనా మార్చి నెల మొదటి వారంలో మొదటి రోజున ఈ సబ్బాతు దినమున నా ప్రభువా మీతో మేము కలుసుకొని మరొకసారి ప్రభువా మిమ్మల్ని సన్నిధించే కృప ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బలపరచండి, ఆశీర్వదించండి, ఆత్మకార్యం జరిగించండి. నాయన నీ పిల్లల మనస్సాక్షి కలిగి వాక్యము వింటుండగా నాయన వారికి ప్రభువా ఆత్మలో కార్యం జరిగించండి. వినగలిగే చెవులు, గ్రహింపగలిగిన మనసును దయచేయండి. అలాగే మీ దాసుని నీ సిలువ సాటును మరుగుపరిచి నాయన కొన్ని మాటలు మాట్లాడింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను. ప్రార్థనకు ఆది అంతం తోడే ఉండి మీరే ఆది అంతం తోడే నడిపించి బలపరిచి దీవించమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాను, దయగల తండ్రి, ఆమేన్. ప్రియమైన పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి మాటని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. గమనించండి. రక్తస్రావం రోగం కలిగినటువంటి ఓ తల్లికి 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధి చెప్పుకోలేక, బ్రతకలేక, జీవించలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ కొనసాగుతూ ఆమె జీవితాన్ని లోకానుసారంగా ఎంతో వ్యక్తపరుచుకున్నదండి. కానీ యేసుక్రీస్తు ఒక రోజున వాళ్ళ గ్రామానికి వెళ్ళి యాయిరు అనేటువంటి ఆ యొక్క దాసుని కుటుంబంలో వారి యొక్క ఊరిలో ఆయన కుమార్తె చావడానికి సిద్ధమై ఉన్నదని యేసు ప్రభు కబూరు పెట్టినప్పుడు యాయిరుతో కలిసి యేసు ప్రభు వారు అక్కడ వెళ్ళడానికి వెళుతున్న సందర్భంలో ఈ కార్యం జరిగిందండి. ఆయా 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు ఎవరూ చూడాలని ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే ఆ జనాల మధ్యలోనికి ఆమె వెళ్ళి నమ్మకంతో, విశ్వాసంతో ఆయన చెంగును ముట్టుకొని ఎడల నేను బాగైపోతాను కదా అనుకొని విశ్వాసం తెచ్చుకొని వెళ్ళిందండి ఆ యొక్క సభలో. అంతకుముందు ఆమె జీవిత చరిత్ర చాలా ఘోరంగా ఉండేది. మార్పు లేకుండా లోకస్తురాలై ఉండి ఎంతగానో ఆ రోగానికి గురి అయిపోయిందండి. కానీ ఆమె జీవితం చెప్పుకోలేని చరిత్ర, భరించలేనంత బాధ. కానీ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఆమెకు ఉన్నదంతా కూడా ఎంతో నయం చేసుకుంది, వ్యర్థపరుచుకుంది. మనుషులు నమ్మి ఎన్నో చోట్లకు వెళ్ళి నానాగసార్లు తిప్పలు పడి ఆ రోగం పోగొట్టుకున్న దానికి, ఆ రోగం నయపరుచుకున్న దానికి ఎక్కడికి వెళ్ళి ఏమేమో వైద్యాలు చేయించుకుందంట. కానీ ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత దొరకలేదు. డబ్బు పోయింది, ఆస్తులు పోయినాయి, కానీ అన్నీ కరిగిపోయినాయి. చివరికి ఆమె జీవితంలో మిగిలింది రోగమే. ప్రియులారా, కానీ అలాంటి రోగం ఎక్కడ నయమవుతుందా అని చూసుకుంది. ఆమె దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చేవారు, పలకరించేవారు, ఆమెతో ఉండేవారు, ఆమెతో కలిసి జీవించేవారు. కానీ ఆమెతో ఆ సొమ్ము అంత కూడా అయిపోయిన తరువాత ఎవరు ఆమెను పట్టించుకోలేదండి. అప్పుడు ఆమెకు బాధై, దుఃఖమై, వ్యసనము చేత, తిప్పల చేత నానా ఇబ్బందులు పడుతూ, బాధపడుతూ
కన్నీళ్లు గారుస్తూ రోధిస్తూ యేసు ప్రభుని గురించి తెలుసుకొని ఆమె వెళ్ళి ఆ జన సమూహంలో ఆయన వస్త్రం ముట్టుకొనినా నేను బాగైపోతానేమని విశ్వాసం తెచ్చుకుందండి. ఆ విశ్వాసం తెచ్చుకున్న తల్లి యేసు ప్రభు అక్కడ బోధిస్తూ ఉంటే రోగులు అనేకులు ఆయన మీద పడుతూ లేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు అందరినీ గమనిస్తున్నారు. అక్కడ ఎవరికి స్వస్థత జరిగిందో ఎవరికి స్వస్థత జరగలేదో ఆయనకే తెలుసు, కానీ మీద పడుచుండిరి అని మనము మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 25వ వచనములో మనము చదవగలుగుతున్నాము. ప్రియులారా, గమనించండి, ఆ పరిస్థితి ఆమెకు అంటినప్పుడు అంత కూడా ఆమె వ్యక్తం చేసుకుని రాయబడింది. కానీ అక్కడ ఆయన మీద పడుతున్నటువంటి ప్రజలంతా అంటున్నారంట ఒకే ఒక మాట, ప్రభువా బోధకుడా, ఇంతమంది స్వస్థత కలగాలని నీ మీద పడుతున్నారు, లేస్తున్నారు కదా, కానీ నువ్వు ఎవరూ నన్ను ముట్టారు, నా ప్రభావం, నాలో నుండి ఒక ప్రభావం బయటికి వెళ్ళింది అని అన్నారే, ఇంతమంది ఉండగా నిన్ను ప్రత్యేకంగా ఎవరు ముట్టారా అని వాళ్ళు అడుగుతున్నారంట. కానీ ఆ తల్లి మాత్రము యేసయ్య చెంగును ముట్టుకొని, ఆ వస్త్రపు చెంగును ముట్టుకొని అలా వదిలేసింది. వెంటనే ఆమె రక్తధారణ కట్టెను అని రాయబడింది. అంటే అప్పటికి స్వస్థత కలిగిందని అర్థం. ఆ తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోకుండా అక్కడే ఆగిపోయిందంట ఒక చోట. అందరూ చూసుకొని ఆయన ఎవరు నిన్ను ప్రత్యేకంగా ముట్టారంటే, లేదు లేదు నన్ను ఎవరో ప్రత్యేకంగా ముట్టారంటారు. ప్రియులారా, ఆయన మాటలో స్వస్థత, ఆయన వస్త్రంలో స్వస్థత, ఆయన చూపుల్లో స్వస్థత, ఆయన దేహంలో స్వస్థత కనుక ఆమె అనుభవించింది, అద్భుతంగా జరిగింది. కానీ ఆ తల్లి లేచి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఆ బిడ్డని నేనేనని ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన మహిమగల దేవుడు, మహిమా ప్రభావం కలిగిన దేవుడు. ప్రియులారా, ఆ 25 వచనం మనం చదివిన రీతిగా చూస్తే ఆ 12 సంవత్సరాలు భరించినటువంటి తల్లి రోగం, దేవుని యొక్క మహిమకు వచ్చిన రోగం విడుదల పొందింది, స్వస్థత కలిగింది. ఆమెకు చేసిన దేవుడు ఆమె విశ్వాసమే ఆమెను రక్షించింది. ప్రియులారా, ఈ రోజుల్లో మనం కూడా యేసును హత్తుకొని జీవిస్తే, యేసు ప్రభు మాట మనం వినగలిగితే, ఆయన మీద విశ్వాసం నమ్మకం కలిగి మనం జీవించాలా అని కోరుకుంటే, మన విశ్వాసం ద్వారా కూడా దేవుడు మహిమగల కార్యాలు చేస్తాడండి. అన్నీ ఆయనే చెయ్యాలా. నేను ప్రార్థనకి వెళ్ళను, ప్రార్థన చేయను, మందిరానికి వెళ్ళను, మందిరంలో కూర్చోను, వాక్యము వినను, ఏది చెయ్యను, ఆయనే బాగు చేయాలంటే అది మన అహంకారం అవుతుంది, అది మన గర్వం అవుతుంది. ప్రియులారా, చూడండి, ఎవరైనా మేలు జరగాలంటే వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. కానీ ఆ తల్లి చూడండి, డబ్బు ఐశ్వర్యము అంతా ఉన్నప్పుడు యేసయ్య ఆమెకు గుర్తుకు రాలే, యేసయ్య దగ్గరికి రాలే. ఎప్పుడైతే అన్ని పోగొట్టుకొని వచ్చిందో అప్పుడు యేసయ్య మీద ఆమెకు మనసు పడింది. ప్రియులారా, యేసుప్రభు ఆమెను రమ్మని పిలవలే, కానీ ఏది చెప్పలే. చివరికి యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను గనుక ఇన్ని రోజుల నుంచి, ఇన్నేళ్ల నుంచి నీకు సమాధానం లేదు, కానీ ఇప్పుడు నీవు సమాధానము కలిగిన దానివై వెళ్ళుము అన్నాడు. సాక్ష్యం ఇచ్చింది ఆమె. సాక్ష్యాన్ని వినిన ప్రజలు ఆశ్చర్యపోయారు, విస్మయము నొందారు. ప్రియులారా, విస్మయము అనే మాటకి అర్థం ఆశ్చర్యమైన కార్యం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారులారా, ఈ ఉదయకాంతి సమయంలో దేవుడి వాక్యం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో ప్రభుకు నమ్మకంగా ఉండాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ఆ తల్లి వెళ్ళి ఆ చెంగును ముట్టినప్పుడు ఆమెకి స్వస్థత కలిగినట్లే నీకు అనారోగ్యమన్నా, బాధున్నా, కష్టమున్నా, కన్నీళ్ళున్నా, ఏమున్నా అన్నీ కూడా ఆయన పరిహారించే దేవుడై ఉన్నాడు. ఆమె తాకిన హస్తం, ఆమె తాకిన వస్త్రం, ఇదిగో నీవు కూడా ఈ రోజు నుంచి విశ్వాసంతో నేర్చుకొని తాకగలిగితే ఆమెకు జరిగినటువంటి గొప్ప వింత కార్యం నీకును, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నువ్వు చేసే పని పాటలకును, నువ్వు ఉన్నటువంటి సంఘానికి ఆశీర్వాదకరంగా దేవుడు మలచిపోతున్నాడు. ప్రియులారా, ఈ ఆశీర్వాదం పొందుకోనండి, ప్రభుకు నమ్మకంగా ఉండండి, విశ్వాసంలో గనులై జీవించాలని ప్రభు పేరిట మనం చేస్తాం. ఈ వాక్యం చేత మీరు ఆదరించబడి అనేకులను ఆదరించే వారిగా పని చేయాలని కోరుతున్నాను. ప్రియమైన దేవుని సంగమా, వినగలుగుతున్న వారు మీరందరూ కూడా దేవునికి ఇష్టకరమైన వారు. ఈ మాటల చేత ఈ దినమున ఎంతమంది ఆదరించబడ్డారో, ఎంతమంది విని విశ్వాసంతో, నమ్మకంతో, దృక్పథం కలిగి నిలిచి ఉన్నారో
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. మంచిది ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరలా రేపు ఉదయం మనమందరము ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు దేవుని నిత్య సన్నిధి మనకును అందరికీ మరి తోడే ఉండి ఆశీర్వదించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మంచిది.